సేనాపతితో పాటు వర్క్ చేశారు. వాట్ ఎగ్జాక్ట్లీ అంటే సేనాపతి మిమ్మల్ని ఏ రకంగా ఇన్స్పైర్ చేశారు ఈ మూవీలో మీ ఎక్స్పీరియన్స్? సో నేను కాలేజ్లో ఉన్నప్పుడు సేనాపతి చూశాను, అంటే లేట్ చూశాను కొంచెం. And I loved the film, the kind of impact that it had. Ippudu like Suresh sir was saying, films will have an impact and there are very few films that leave a long lasting impact. You know, ఇప్పుడు కూడా 28 years తర్వాత మీకు ఆ స్టోరీ గుర్తుంటుంది. మీకు సేనాపతి చేసిన యాక్షన్స్, వాళ్ళు చేసిన all of that, the fight, the quest for ending corruption, అది గుర్తుంటుంది. So for me, experience చెప్పాలంటే టు బీ అ పార్ట్ ఆఫ్ అ లెజెండరీ ఫిల్మ్ లైక్ దాట్, టు బీ షేరింగ్ స్క్రీన్ స్పేస్ విత్ కమల్ సర్ ఇన్ శంకర్ సర్స్ ఫిల్మ్ వాజ్ లైక్ వర్కింగ్ విత్ టూ people on my checklist at the same time, and in a film like Bharatiyudu, and of course it was amazing. So such films are very rare, and I hope that last one has this impact, and now this one, another 100 years to come, people remember the kind of impact this film has. So of course the experience has been amazing and I'm blessed to be a part of this film. All right, one last question, Andy. One last question. ఒక ప్రశ్న అడిగారండి, ఆయన సమాధానం చెప్పిన తర్వాత మీరు నెక్స్ట్ క్వశ్చన్ అడగచ్చు. థ్యాంక్ యూ. నమస్తే అండి. నేను భారతీయుడు ఫస్ట్ వచ్చి ఐ థింక్ 4th 5th స్టాండర్డ్ చదివేటప్పుడు విజయవాడలో చూశానండి. ఐ థింక్ అలంకార్ థియేటర్ అనుకుంటా. సో అప్పుడు అది ఎలా నాకు ఇన్స్పైర్ ఉందంటే, ఫస్ట్ థింగ్ యాజ్ ఎ కిడ్డిష్గా వచ్చి వర్మం అనేది క్లాస్లో వెళ్ళి ఫైట్ చేయడం ఇవన్నీ ఉంటుంది. తర్వాత నేను క్లాస్లో అందరికీ పిల్లలకి చెప్తా ఉంటాను, దాంట్లో కమల్ హాసన్ గారు ఇలా చేస్తే ఉడుములాగా మారుతారు, దాని తర్వాత సింహంలాగా వస్తారు. సో ఇవన్నీ ఉన్నాయి కదా, లైక్ దిస్ విజువల్ ట్రీట్, ఇవన్నీ నా బుర్రలో ఉండిపోయినాయి అనమాట. ఇది నా ఎక్స్పీరియన్స్. దాని తర్వాత దాంట్లో నేను బాగా నేర్చుకున్న విషయం అంటే, లంచం ఇవ్వడం కూడా తప్పు, తీసుకోవడం తప్పటి ఇవ్వడం కూడా తప్పు. సో ఇది నాకు ఆ చైల్డ్హుడ్లో ఉన్నప్పుడు అది నాకు బాగా హిట్ అయింది అనమాట. అది నేను భారతి 2లో నాకు ఈ అవకాశం వస్తుందనేది ఐ డెంట్ ఇమాజిన్ అండి. ఐ రియలీ థ్యాంక్ టు శంకర్ సార్. సో ఐఎమ్ వెరీ లైక్ ఫస్ట్ టైం ఆయన సెట్లో చూసినప్పుడు, ఆ భారతీయుడు గెట్లో చూసినప్పుడు వేరే ఒక వైబ్, ఒక పులకరింత అంటాం కదా, అది ఆయన వస్తే నా ప్రెజెన్స్లో అది ఉంటుంది. సో అది మీరు థియేటర్స్లో చూస్తారు. థ్యాంక్ యూ. ఓకే, లాస్ట్ క్వశ్చన్. 1 సెకండ్ అండి, నేను ఇంకా సమాధానం చెప్పలేదండి. ఫనీ అనే జర్నలిస్ట్ ఒక ప్రశ్న అడిగాడు, పాపం, దానికి సమాధానం చెప్పేస్తానండి. 1 సెకండ్. ఫనీ, ఫస్ట్లీ థ్యాంక్ యూ. భారతీయుడు ప్రెస్ మీట్లో సేనాపతి అనే క్యారెక్టర్ నేమ్తో ఒక ప్రశ్న అడిగినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. సేనాపతి ఈస్ అన్ ఐకానిక్ క్యారెక్టర్. నేను సేనాపతి దగ్గర చాలా నేర్చుకున్నాను. కిడ్స్ అన్నావు కదా, నువ్వు నేను ఇంకా కిడ్సే. సో సేనాపతి విల్ ఆల్వేస్ బీ ద ఎల్డర్ ఐకాన్ సూపర్ స్టార్ ఫర్ అస్. కానీ నేను సేనాపతి దగ్గర ఒక విషయం నేర్చుకున్నాను. ఒక విషయానికి కరెక్ట్ ప్రశ్న అడిగితే కరెక్ట్ సమాధానం వస్తుంది. ఆ విషయం నీకు రోజు కనపడదు. సేనాపతి ఇస్ లైక్ షూటింగ్ స్టార్. సో సేనాపతి మీ ముందుంటే ఆ సేనాపతిని కరెక్ట్ ప్రశ్న అడిగితే గూగుల్లో సెర్చ్ కొట్టినట్టు దానికి చాలా విలువైన ఒక రిప్లై వస్తుంది. ఆ సేనాపతి దగ్గర చెత్త ప్రశ్నలు అడిగితే టైం వేస్ట్ అవుతుంది. సో నేను ఒక స్టూడెంట్గా ఎప్పుడు నాకు సేనాపతి దొరికినా ఆయన్ని చాలా అద్భుతమైన ప్రశ్నలు అడిగాను. దానివల్ల ఒక స్టూడెంట్గా లాస్ట్ 6 years నుంచి నేను గెలుస్తూనే ఉన్నాను. సో ప్రయారిటైజ్ ఇంటెలిజెంట్ ఇంపార్టెంట్ ఇష్యూస్, దెన్ యూ విల్ గెట్ గ్రేట్ ఆన్సర్స్. అది నేను సేనాపతి దగ్గర నేర్చుకున్నాను. థ్యాంక్ యూ సేనాపతి ఫర్ దాట్. కమల్ గారు హాయ్.